నా పేరు కర్రాదినాన్న, కాకినాడ జగన్నాథపురం ఏటుమాగ జనసేన మరియు జాయింట్ యాక్షన్ కమిటీ వికలాంగుల పోరాట సమితి దివ్యాంగుల ప్రెసిడెంట్ని, పవన్ కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్ కాకినాడ యూట్యూబర్ని, జనసేన సోషల్ మీడియా యాక్టివ్ మెంబర్ కాకినాడ, అలాగే విజన్ అమరావతి మీడియా రిపోర్టర్ని. ఈ యొక్క పరిస్థితి ఏంటంటే, ఈ వీడియోలోని అంశాలు ఏంటంటే, మా అన్నయ్య కర్రి ఈశ్వరరావు పెద్దనాన్న కొడుకు కాకినాడ జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర రంగుల మేడ ఉంది, అక్కడ జట్టి ఉంది. జట్టి అనగా దాని ఒడ్డు నుంచి బోటు మీదకి వెళ్ళడానికి రహదారికి ఏర్పాటు చేసుకున్న చిన్న జట్టి లాంటిది. దాని మీద మా పెద్దనాన్న కొడుకు, ఇప్పుడు ఆయనకి 61 సంవత్సరాలు వచ్చేసాయి, 25 సంవత్సరాల బట్టి దాని మీద బ్రతుకుతూ భార్య బిడ్డలను పెంచుకుంటూ పోషించుకుంటూ చదివించుకుంటూ వచ్చాడు. అక్కడ లంకేష్ శ్రీనాన్న అతను 35-40 ఉంటాయి. ఆయన మాత్రాజు అన్న అతను, వీళ్ళు ఏం చేశారంటే నెలకు 1500 మా అన్నికి వడ్డీ ఇచ్చేవారు. అది చూసుకుంటున్నందుకు, అంటే మా అన్నికి ఆరోగ్యరీత్యా దాన్ని సరిగ్గా అక్కడికి వెళ్లకుండా ఉండడం వల్ల, ఆ లంకేష్ శ్రీనాన్న అతనికి వాళ్ళకి బోట్లు ఉండడం వల్ల, మామయ్య నెలకి నీకు అద్దె ఇచ్చేస్తాం 1500, మా బోట్లు ఉన్నాయి కదా, నీకు ఆరోగ్యం సహకరిస్తలేదు కదా ఆరోగ్యం అని అంటే, సరే అని అంటే నెలకి ఇచ్చేవారు. ఆ డబ్బులు ఆయన మెడిసిన్కి వాడుకుండేవాడు మా అన్నయ్య పెద్దనాన్న కొడుకు కర్రేశ్వరరావు. అలాగా ఉంటున్న సందర్భంలో వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ మాత్రం అతను ఆయన అన్నయ్య అవుతాడు కానీ కొంచెం దూరం. కర్రేశ్వరరావు అన్న సొంత పెద్దనాన్న కొడుకు, వాళ్ళ డాడీ మా నాన్న ఒక తల్లి పుట్టినాడు. కర్రి మాత్రం అతను కొంచెం దూరం, ఆయన పెద్దనాన్న కొడుకు దూరం. ఆయన కర్రి మాత్రజన్న అతను, అలాగే లంకేష్ శ్రీనాన్న అతను, వీళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ వైసీపీ వారు అండదండలో చూసుకుని బలం చూసుకుని, ఈయన సీనియర్ సిటిజన్ వీడు ఏం చేస్తాడో అని ఆ జట్టుకి సంబంధించిన బోట్లకి సంబంధించిన జట్టికి అద్దె నెలకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దాంతోపాటు ఆ జట్టి ఇక్కడ మన బోట్లు ఉన్నాయి కాబట్టి ఆ జట్టి మనం సొంతం చేసుకుందామని అక్కడ లంకేష్ శ్రీనాన్న అతను, ఆయనకి అనుచరులు 8 మంది, బోట్ మీద పనిచేసే వాళ్ళు కూడా 8 మంది మా అన్నీని ఒక్కడిని చూసి మా అన్నీ మీదకి వచ్చి మా అన్నీని కొట్టడానికి చూసి, మా అన్నీపై దాడి చేయడానికి చూసి, అలాగే దాంతోపాటు ఈ జట్టి దగ్గరికి వస్తే పీకోసి చంపేస్తారంట. మా పెద్దనాన్న కూడా ఈశ్వరరావుని పీకోసి చంపేస్తారంట లంకేష్ శ్రీనాన్న అతను. దీనికి వైసీపీ వారు అండదండలు బలం చూసుకుంది కాబట్టి, దాంతోపాటు మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారిని కూడా బూతులు తిట్టారు. అలాగే అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ ఏడుకొండలు గారిని తిట్టారు. అలాగే పంతాడి రాజు అంట, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆయన కూడా తిట్టారు. ఇది ఏం చేస్తామంటే, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే కొండబాబు గారి దృష్టికి, కొండబాబు గారు అక్కడ మనిషిని ఆప్ చెప్పారు, ఆయన సరిగ్గా పట్టించుకుంటలే. పంతాడి రాజు కానీ ఏడుకొండలు కానీ సరిగ్గా పట్టించుకుంటలే. అలాగా నెక్స్ట్ ఏంటంటే, ఇలా కాదని నేను ఎస్పీ గారికి లెటర్, కలెక్టర్ గారికి లెటర్ మొన్న ఇదిగో చూడండి, 3వ తారీఖు 8వ నెల 2026, ఇది ఎస్పీ గారికి ఒకటి కలెక్టర్ గారికి ఒకటి పెట్టిన వాళ్ళు గ్రీవెన్స్ ఇచ్చిన రసీదు. ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్తే స్వయంగా నేను కలెక్టర్ గారికి ఇచ్చా. పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్లో సిఏ గారు, అలాగే ఎస్ఐ గారు వెంకటేశ్వరరావు గారు, అలాగే గ్రీవెన్స్ చూసే మధు గారు, ఆయన చొక్కా మీద, ఆయన యూనిఫామ్ మీద ఎంఎం సుదర్శన్ రావు అని ఉంటుంది, ఆయన షార్ట్కట్లో మధు అని అంటారంట. ఆయన గ్రీవెన్స్ సంబంధించినవి చూస్తారు. ఇలా అలాగే గ్రీవెన్స్ సంబంధించినవి కలెక్టర్ ఆఫీసులోని ఒక పార్టీ నాయకుడిని, పైగా నేను పూర్తిగా వికలాంగుడిని, అలాగే మీడియా రిపోర్టర్ని, ఆయన నాకే రేపురా ఎల్లుండరా అని తిప్పుతున్నారు. దాంతోపాటు పోలీస్ స్టేషన్లో నైట్ 9-10 అయిన దాకా పోలీస్ స్టేషన్లో ఉన్నాను. కాలితే అక్కడ సీసీ కెమెరాలు చూడండి, సీసీ కెమెరాలు ఫుటేజ్ చూడండి అన్న పవన్ కళ్యాణ్ అన్నయ్య, అలాగే ఎంపీ గారు, అలాగే కాకినాడ సిటీ సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ గారు, అలాగే గోడా చైర్మన్ తలాడి సత్య గారు, మీరు అలాగే కాకినాడ జిల్లా తుమ్మల బాబు గారు, మీరు ఆ 1 టౌన్ కాకినాడ జగన్నాథపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఏ గారి పనితీరు బాగోలేదు, అలాగే ఎస్సీ గారి పనితీరు బాగోలేదు. రెండోది ఏంటంటే, అక్కడ మధు అనే అతను చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. ఇది
చాలా చాలా దారుణం. ఈ మధు గారు అన్న అతను కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చిన అప్లికేషన్కి రెస్పాన్స్ లేకపోతే, పరిష్కారం లేకపోతే, ఎస్పీ గారికి నుంచి వచ్చిన అప్లికేషన్ పరిష్కారం లేకపోతే, పైగా నేను వికలాంగుని, ఒక పార్టీ నాయకుడిని, ఒక మీడియా, నాకే గతి పడితే సామాన్యుల పరిస్థితి ఏంటి? మరి అలాంటప్పుడు గ్రీవెన్స్ ఎందుకు పెడుతున్నారు కలెక్టర్ గారు? అలాంటప్పుడు మీరు ఎస్పీ గారు గ్రీవెన్స్ ఎందుకు పెడుతున్నారు? వారం 3 లక్షల రూపాయలు ప్రజాధనం వేస్ట్ అవుతుంది, మీ టైం వేస్ట్ అవుతుంది. మరి అలాంటప్పుడు మీ 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 నుంచి వచ్చే అప్లికేషన్కే పరిష్కారం లేకపోతే మీరు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్లికేషన్ పెడితే వాళ్ళు పట్టించుకుంటారా? దీన్ని బట్టి మీరు పోలీస్ స్టేషన్లో పోలీసుల యొక్క పనితీరు ఎంత బాగుందో ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు హరిప్రసాద్ గారు, మీరు ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారా అనేది నేను ఎదురు చూస్తుంటాను. ఇలాగే దాంతోపాటు సిఏ గారు నేను 2-3 గంటల బయట కూడా కూర్చున్నా. దానికి సీసీ కెమెరాలు ఫుటేజీలు ఉన్నాయి. సీసీ కెమెరాలు ఫుటేజీలు ఉన్నాయి. వికలాంగుడికి మేము మాట్లాడితే ఎంత, జస్ట్ 2 నిమిషాలు 5 నిమిషాల్లో వెళ్ళిపోతాం. మేము పదే రావాలంటే పోలీస్ స్టేషన్కి రాగలమా చెప్పండి? గర్భిణీ స్త్రీలు ఉంటారు, అన్నిసి గంటలు కూర్చోగలరా? అలాగే వయసు అయిపోయిన ముసలి వాళ్ళు ఉంటారు, అన్నిసి గంటలు కూర్చోగలరా? అన్నిసార్లు తిరగగలరా? జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చినవి, ఎస్పీ గారి దగ్గర నుంచి వచ్చిన అప్లికేషన్కే దిక్కు దివాణం లేకపోతే, పరిష్కార మార్గం చూపించకపోతే ఇంకా మా పరిస్థితులు ఏంటి? సామాన్యుల పరిస్థితి ఏంటి? ఈ విషయంలో సీఏ గారి పైన, అలాగే ఎస్ఐ వెంకటేశ్వరరావు గారి పైన మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారో మీ ఇష్టం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు. అలాగే ఈ యొక్క మధు అని అతను గ్రీవెన్స్ నుంచి చూసి మధు గారు అతను డబ్బులకి అమ్ముడిపోయి లంచాలు రుచి మరిగి ఈయన ఏం చేస్తున్నారంటే, ఈయన యొక్క పరిష్కార మార్గం చూపించకుండా ఈయన బెదిరించడం, దీన్ని కామప్ చేయడం, సీఏ గారి దృష్టికి సరిగ్గా తీసుకెళ్ళిన పట్టించుకోకపోవడం చేస్తున్నారు. పైగా నేను హ్యాండిక్యాప్ని, నేను కేసు పెట్టినప్పుడు నాకు సమాధానం చెప్పాలి కదా. నేను మేడెక్కలేనప్పుడు నాకు ఏం జరుగుతుంది ఏంటో చెప్పాలి కదా. చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది. కాబట్టి ఈయన మీ అన్నీకి చెప్పాను కదా, నేను కేసు పెడతా, మా అన్నీకి చెప్పడం ఏంటండి? నాకు చెప్పవలసిన అవసరం లేదు, నేను పైకి రాలేను కదా, ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ అన్న పాపానికి చేసుకో, నువ్వేం చేసుకుంటూ చేసుకో, నువ్వు ఎవరు కంప్లైంట్ పెట్టుకో అని నా మీద ఆయన అసభ్యకరంగా మాట్లాడడం, నేను చేతగాని వాడిగా చూడడం, వీడు వికలాంగుడు ఏం చేస్తాడని ఆయన చులకన భావన. దానికి అక్కడ ఉన్న సీసీ కెమెరాలు చూడండి, జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు, అక్కడ చుట్టూ దగ్గరగా 10 మంది కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళందరినీ అడగండి. అక్కడ దాంతోపాటు అక్కడ నా అన్నదమ్ములు ఉన్నారు, మా వికలాంగులు కుర్ర వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అడగండి. ఆ పక్క రూమ్లోని సీఏ గారు కూడా ఉన్నారు, పక్కన సీఏ గారు ఉన్నారని కూడా ఆ కానిస్టేబుల్ గారికి, మధు గారికి భయం లేకుండా నా మీద కేకలేస్తూ మళ్ళీ ఏమంటారంట ఆయన, చెప్పుకో, ఎవరితో చెప్పుకుంటున్నాడు. ఏంటిది? ఒక పార్టీ నాయకుడిని, ఒక వికలాంగుల ప్రెసిడెంట్ని, మీడియా రిపోర్టర్ని నా దగ్గర ఎలా మాట్లాడితే ఇంకా సామాన్యుల దగ్గర ఆయన ఎలా మాట్లాడతారు? కాబట్టి కొండబా గారు మీరు అర్థం చేసుకోవాలి, అలాగే ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ గారు మీరు అర్థం చేసుకోవాలి, అలాగే తోట సుధీర్ గారు, తల సత్య గారు, జనసేన పార్టీ మీ నాయకులు మీరందరూ ఎలాగ రెస్పాన్స్ అవుతారో ఇంక నేను ఎదురు చూడాలి. నేను మీడియా రిపోర్టర్ని, పవన్ అనే దృష్టి తీసుకెళ్లాలంటే నాకు పెద్ద సమయం పట్టదు, ఎందుకంటే నేను మీడియా ద్వారా నేను వెళ్ళగలను. అలాగే పవన్ అనే ఆఫీస్ నుంచి మంగళగిరి జనసేన పార్టీ నుంచి మా వికలాంగులకు బస్సు వేస్తారు, రమ్మని. నా కొడుకు బాగోక నేను వెళ్ళలేదు, నా వికలాంగులు సిస్టర్స్ బ్రదర్స్ వెళ్ళారు, ఆ సంగతి మీకు కూడా తెలుసు, ఆ సోషల్ మీడియాలో వచ్చింది, గ్రూపుల్లో వచ్చింది. కాబట్టి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అంటే, ఈ కాకినాడ సిటీలో మా జనసేన పార్టీ ఎమ్మెల్యే లేరని అంటే మేము ఏం చేసినా మీరు పట్టించుకోరా? జనసేన నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి పోలీస్ స్టేషన్లో మా మీద అక్రమంగా అన్యాయంగా దాడులు చేస్తే, మమ్మల్ని చంపుతానంటే, పీకులు కోస్తానంటే మేము కంప్లైంట్ ఇస్తే మీరు కంప్లైంట్ తీసుకోరా? అంటే కాకినాడ సీట్లో మా జనసేన పార్టీ ఎమ్మెల్యే లేకపోతే మమ్మల్ని పట్టించుకోరు మీరు? ఇలాగే వెళ్ళాను, అయినా సరే వాళ్ళు
నేను రేపుడే ఎల్లుండి రాను 2 గంటలు 3 గంటలు బయట కూర్చొని పెట్టుకోవడం. లోపల ఉన్న ఈ సీఏ గారికి అన్ని లోపల నుంచి సీసీ కెమెరాలు అన్నీ కనపడుతున్నాయి. బయట నుంచి ఎవడు వస్తున్నాడు ఎవడు కూర్చోండి. అయినా సరే ఆయన అయ్యో పలానా వికలాంగుడు 8 గంటలు చెప్పి కూర్చున్నాడు, ఒకసారి 2 నిమిషాలు మాట్లాడి పంపించేద్దాం, టైం 9:30 అయింది 10 అయ్యింది, ఆయన ఇంటికి వెళ్ళేసరికి 11 అవ్వచ్చు 12 అవ్వచ్చు అని ఆయనకి ఆ మాత్రం కూడా జ్ఞానం లేదు సీఏ గారికి. కాబట్టి అంటే ఇదే నేను తెలుగుదేశం కొండపోయి వేసుకుని మా పార్టీ ఎమ్మెల్యేని తిట్టారని అంటే మీరు వెంటనే రెస్పాన్స్ అవుతారా? అంటే కొండబాబు గారు మా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే కాదా? మరి మా రూరల్ పంతనారాయణ గారు ఉన్నారు, ఆయన ఒక మాట అన్నారు, మీరు మర్యాదగా ఉండండి, చక్కగా ఉండండి, క్రమశిక్షణగా ఉండండి, మీ బాధ్యత మీరు మర్చిపోద్దు. అదే మాట మా పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నాడు కాకినాడలో మాట మంత్రి, పోలీసులు చాలా మర్యాదగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, న్యాయంగా ప్రవర్తించాలి, లేకపోతే ప్రతి పోలీసు అధికారిని మేము గుర్తుపెట్టుకుంటాను, ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటానని మొన్నే మా పవన్ అన్న, మా జనసేన పార్టీ అధినేత పవన్ అన్న కూడా పోలీసు వారికి హెచ్చరికలు జారీ చేశారు. అయినా పోలీసులకి గుర్తు ఉండట్లేదు, భయం ఉండట్లేదు. మా పందనారాయణ గారు అంటారు సంక్షేమం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ప్రతీకారం ఉంటుంది, సంక్షేమం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ప్రతీకారం ఉంటుంది. అంటే ఆయన మా కాకినాడ సిటీ ఎమ్మెల్యే కాదు కాబట్టి మీరు పట్టించుకోరా? అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొండబాబు గారు మా ఎమ్మెల్యే మాకు ఎమ్మెల్యే కదా, మా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే కదా? అంటే ఇదే కొండబాబు తెలుగుదేశం వేసుకుని వచ్చి మా ఎమ్మెల్యేని తిట్టారండి, మా అన్నని పీక్కోసేస్తానన్నాడండి, వికలాంగునైనా నేను బెదిరిస్తాడండి, కొట్టడానికి వచ్చాను తిట్టడానికి వచ్చాడండి అని చెప్తే మాత్రం పట్టించుకుంటారా? మా కూటమి ప్రభుత్వం మేము అందరూ ఒకటి కాదా? అంటే కాకినాడ సీట్లో జనసేన పార్టీ ఉన్నదా లేదా? జనసేన పార్టీ కాకినాడ సీట్లో జనసేన పార్టీ నాయకుడికి కార్యకర్తలకి నాలంటోళ్ళకి న్యాయం జరగదా? పోలీసులు పట్టించుకోరా? మాది పార్టీ కదా, మా వల్ల ఈ కూటమి ప్రభుత్వం గెలవలేదా? మా పవన్ కళ్యాణ్ గారు మేము అందరూ కృషి చేస్తే ఈ ప్రభుత్వం రాలేదా? ఈ కూటమి ప్రభుత్వం మేము భాగస్వామ్యం కాదా? అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కార్యకర్తలు ఇన్ఛార్జీలు మీకు ఫిర్యాదు చేస్తే వెంటనే రెస్పాన్స్ అవుతారా? అంటే కాకినాడ సీటులో జనసేన ఎమ్మెల్యే లేరని మీరు పట్టించుకోరా? సరే ఇదే మాట మా జనసేన పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఎంపీలు ఉన్న వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను, వాళ్ళు ఎలా రెస్పాన్స్ అవుతారో నేను ఎదురు చూస్తాను. దాంతోపాటు ఇదే వీడియో మొన్న వచ్చారు మా మినిస్టర్ గారు, మా జనసేన పార్టీ మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్తాను, అలాగే మా మంగళగిరి మన పవన్ అన్న దృష్టికి తీసుకెళ్తాను. నా మీడియా రిపోర్ట్ అని వీడియో సోషల్ మీడియాలో పెడతా, నా యూట్యూబ్ ఛానల్లో పవన్ కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్లో పెడతా, జనసేన సోషల్ మీడియా యాక్టివ్ మెంబర్ అందులో అప్లోడ్ చేస్తా. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ వీడియో మా హెడ్ ఆఫీస్ అయిన అమరావతికి నేను పంపిస్తా, స్టూడియోకి పంపిస్తా. ఇది ప్రతి ఒక్క ఛానల్కి వస్తే ప్రతి టీవీకి వస్తుంది. అప్పుడు మా పవన్ అన్న వస్తాడు, అడుగుతాడు. దానికి కాకినాడలో ఉన్న సిఏ గారు, ఎస్సీ గారు మధు గారు, కాకినాడలో ఉన్న సిఏ గారు, ఎస్సీ గారు, మధు గారు కానిస్టేబుల్ ఎటువంటి సమాధానం చెప్తారో పవన్ అన్న చూసుకుంటారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.